మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు: నాసిరకంగా రోడ్డు విస్తరణ పనులు, ఎస్వీఏఆర్ ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెరుగైన సదుపాయాలు, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2వ విడత కంటి శుక్లాల శిబిరం గ్రాండ్ సక్సెస్, ఘనంగా జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాలు. మీరు చూస్తున్నది ఇక్కడ పిల్లర్ నుంచి బోర్డ్ గెస్ట్ హౌస్ వరకు వేస్తున్నటువంటి నూతన రోడ్డు పనులు. అయితే ఇక్కడ ఈ యొక్క కంకర ఏదైతే ఉందో మిషన్తో రోల్ చేస్తున్నారో, ఈ ప్యూర్ కంకర ఒకటే వేసి రోల్ చేస్తున్నారు. కానీ మనకి గైడ్లైన్స్ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇక్కడ కంకర, ఇసుక లేదా మొరం, తర్వాత కొంత సిమెంటు కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని పరిచి దీన్ని రోడ్డు రోలర్ ద్వారా తొక్కించాలి. అటువంటిది ఏమీ లేకుండా కిలోమీటరు పైన ఉన్నటువంటి 1.1 కిలోమీటర్ పొడుగున్నటువంటి ఈ రోడ్డులో 3/2 భాగాన్ని ఒట్టి ఈ యొక్క కంకరతోనే వేసి అక్కడక్కడ మాత్రం మనం చూస్తున్నాము కొంచెం మిశ్రమం కలిపి, ఏ మిశ్రమం కలిపి కొద్ది భాగం మాత్రం అందులో కంకర, ఇసుక, కొంచెం సిమెంటు అటువంటిది కలిపి వేసినటువంటి భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నాగార్జున సాగర్లో పైలాన్ కాలనీ, హిల్ కాలనీలోనూ నివసిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులను మన నందికొండ వార్తా స్రవంతి దృష్టికి తీసుకుని వచ్చి, ఇది అత్యంత లోపభూయిష్టమైనటువంటి నిర్మాణంగా చేస్తూ ఉన్నారు. దీనిని మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరే దీన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పని మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నారు. కొంతమందిని నేను అధికారులను, తర్వాత కొంతమందిని అడిగినప్పుడు ఇదంతే ఉంటుందండి అన్నట్లుగా దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ రోడ్డు వెడల్పు 7 మీటర్లు కాబట్టి, తర్వాత ఈ రోడ్డు మీద అత్యంత బరువైనటువంటి వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి, ఈ రోడ్డు ఈ విధంగా నాణ్యతారాహిత్యంతో వేసినట్లయితే ఇది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయి ఇది తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షణలో జరగాలని చెప్పని, ముందు జరిగేటటువంటి ఈ నిర్మాణ పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పని ప్రజలు కోరుతూ ఉన్నారు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు ప్రభుత్వ మోడల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు శేషు గారు. వారి స్కూల్లో స్ట్రెంగ్త్ను పెంచడం కోసం ఇటీవల పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన నందికొండ వార్తా స్రవంతి స్టూడియో ద్వారా ఆయన వారి స్కూల్లో పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి, ఆ స్కూల్లో ఉండేటటువంటి వసతులు కానీ, లేకపోతే ఎటువంటి సౌకర్యాలు, తర్వాత వారి యొక్క టీచింగ్ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుందో మనతో మాట్లాడటానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా నందికొండ వార్తా స్రవంతి వారికి, ప్రసాద్ సార్ గారికి, యూట్యూబ్ ఛానల్ వారికి నా నమస్కారాలు. ఓకే. ముందుగా మా పాఠశాల యొక్క ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ విద్యా సంవత్సరం 100కి 100% రిజల్ట్ వచ్చింది. మొత్తం 54 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 52 మంది విద్యార్థులు హాజరైతే 52 మంది పాస్ అయ్యారు. తెలుగు మీడియం 34 మంది, ఇంగ్లీష్ మీడియం 18 మంది పిల్లలు పరీక్షకు హాజరు కాగా వారందరూ ఉత్తీర్ణులు పాస్ అయ్యారు. అదేవిధంగా మండలంలో టాపర్గా గవర్నమెంట్ పాఠశాలలో మా పాఠశాల విద్యార్థి ఏ రమాదేవి సాధించారు. వరుసగా మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధిస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి వసతులు, విద్యారంగంపై కృషి చేసినటువంటి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల పాఠశాలలో ఫ్రీ టెక్స్ట్ బుక్స్, నోట్స్, మరి మధ్యాహ్న భోజనము, వారానికి 3 సార్లు ఎగ్, రాగి జావా, మరి 2 జతల యూనిఫామ్స్ ప్రభుత్వం వారిచే అందజేయబడుతున్నవి. ఇంకా ఈ విద్యా సంవత్సరం నుంచి సీఎం గారు
బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 21 రకాల ఐటమ్స్తో పిల్లలకి ఈ కిట్ సీఎం కిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ సంవత్సరం మొదలు కాబోతుంది. మరి ఈ కార్యక్రమాల అభివృద్ధిలో భాగంగా మా పాఠశాలలో ఈ విద్యారంగంలో దూసుకుపోతుంది. మా దగ్గర చదివిన పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది. మా దగ్గర అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళంతా వెల్ ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళంతా మా పాఠశాలలో పనిచేయటం వల్ల మేము ఈ యొక్క ఫలితాలు సాధించడం, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిఓ గారు, గౌరవ ఎంఈఓ గారు సూచనల మేరకు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మా పాఠశాలను నడిపిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాల ముందుకు పోతున్నాం. మరి గత సంవత్సరం రిజల్ట్ వచ్చిన విధంగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బడిపాట కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిపాట కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నిన్నటి సంది మేము తిరుగుతూనే ఉన్నాం. మా ఉపాధ్యాయులు ప్రతి ఏరియా తిరుగుతూనే ఉన్నారు. రోజు ఒక ఏరియా తిరిగి అక్కడ ఉన్న పేరెంట్స్ని మేము కలిసి ఈ మా పాఠశాల ఎందుకు చేరాల విషయాన్ని తెలియపరుస్తున్నాము. ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలకు పోకుండా మా పాఠశాల చేరాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే డబ్బు వృధా చేసుకోకుండా మా పాఠశాలలో చేరవలసిందిగా గౌరవ తల్లిదండ్రులకు నేను మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది విద్యార్థులు 10వ తరగతిలో ఉన్నారండి? ఈ విద్యా సంవత్సరంలో అయిపోయిన వాళ్ళు 52 మంది సార్. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం 40 మంది ఉన్నారు సార్. మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉన్నారు సార్. తెలుగు మీడియం కూడా ఒక 10 మంది ఉన్నారు సార్. మొత్తం 50 మంది అవుతారు. మా పాఠశాల మొత్తం స్ట్రెంత్ 180 దాకా ఉంది సార్. ఇంకా మేము దాన్ని పెంచడానికి కోసం కృషి చేస్తున్నాం. మరి మా యొక్క డిఓ గారు, కలెక్టర్ గారు, ఎంఈఓ గారు సూచనల మేరకు ఇవి మేము వారు ఇచ్చిన ప్రతి సూచనలను పాటిస్తూ బడిబాట అనే కార్యక్రమంలో ప్రతి ఇల్లు తిరిగి మేము వారందరికీ తెలియజేస్తున్నాం. మా దగ్గర ఇచ్చే వసతులు ఏంటి తెలియజేస్తూ ఈ విధంగా ప్రచారం చేస్తున్నాం సార్. ఇప్పుడు 9వ తరగతిలో ఎంతమంది ఉన్నారండి? మొత్తం 50 మంది వస్తారు సార్. 9వ తరగతిలో అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి 50 మంది వస్తారు. 50 మంది వస్తారు. 8వ తరగతిలో 8వ తరగతిలో ఒక 40 మంది ఉంటారు సార్. 40 మంది. అందులో ఇంగ్లీష్ మీడియం ఎంత, తెలుగు మీడియం ఎంత అండి? ఇక అది ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉంటుంది సార్, తెలుగు మీడియం తక్కువ ఉంటుంది. రాను తెలుగు మీడియం మీద విద్యార్థులు ఆసక్తి చూపెట్టట్లేదు. ఎక్కువ శాతం జాయిన్ అయ్యారు కూడా ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవుతున్నారు. ఈ విధంగా మా పాఠశాలలో సరే సమానంగా ఎవరైనా చదివిన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం మేము స్టార్ట్ చేస్తున్నాం. అది ప్యారలల్ గా నడుస్తున్నాం సార్. మాకు 2 మీడియాలు బోధించడానికి ఉపాధ్యాయులు ఉన్నారు సార్. సపరేట్ సెక్షన్లు నడుస్తున్నాయి. ఎవరికి వాళ్ళు మేము విడిగా బోధన చేస్తున్నాం సార్. రెగ్యులర్గా మీరు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారా? మేము ప్రతి నెల ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి ఏఐపిసి చైర్మన్ గారు, వారి సభ్యులు, మరి పాఠశాల హెచ్ఎం, మరి పేరెంట్స్ని పిలిపించి మరి మేము మా పాఠశాల గతంలో జరిగినటువంటి విషయాలను తెలియపరుస్తూ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాల్సినవి ఉంటే వారి ద్వారా సూచనలు సలహాలు తీసుకొని నెక్స్ట్ వచ్చే మంత్లో వాటిని మేము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. వారు ఇచ్చే ప్రతి సూచనలు సలహాలు తీసుకొని మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం సార్. ప్రతిదీ మాది ఇప్పుడు ఆన్లైన్ ఏం సార్. అయితే నాకు తెలిసి మన ఈ వేమూరి అభిరామేశ్వరరావు ప్రభుత్వ మోడల్ హై స్కూల్కి ఉన్నంత సహాయ సహకారాలు ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి మీకు అందుతున్న సహాయ సహకారాలు మరో పాఠశాలకు అందుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఏమంటారు ఇందులో? సార్, ఇందులో మా పాఠశాల చదివిన విద్యార్థులు 1969 బ్యాచ్ మురళి సార్, మురళి సార్ ఐజీ, మరి వాళ్ళంతా రిటైర్డ్ అయినా కూడా ఎందుకో మరి వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అందరు కలిసి తర్వాత వాళ్ళు కలిసి బత్తుల రామయ్య గారు, నార్ల రామదాస్ గారు, ఇంకా ప్రముఖులు ఉన్నారు. వాళ్ళంతా మన సాగర్ వాసులే. ఈ స్కూల్ మీద మమకారంతో ఏదో చేయాలి, పేద పిల్లల కోసం ఏదో చేయాలని తప్పడంతో గత సంవత్సరం ఏం చేశారంటే 2 జతల షూస్, పీటీ డ్రెస్సు, తర్వాత టై, బ్యాడ్జ్, బెల్ట్ వారే సొంతంగా మా పాఠశాలకి హిల్ కాలనీలోని బాయ్స్ హై స్కూలు, కాలేజీకి మాకు ఈ 3 స్కూళ్ళకి వారు ఒక దాదాపు 6 లక్షల పైన ఖర్చు పెట్టి పిల్లలకు ఆ డ్రెస్సులు ఇవ్వడం అందింది సార్. అది చూసి గవర్నమెంట్ వారు కూడా మేమే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వారు కూడా ఒక వారంలో అనౌన్స్ చేయడం జరిగింది సార్. అది వారి కృషి సార్, వారిని మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా మురళీ సార్ బ్యాచ్ వాళ్ళు మరి మాకు ఈ టాయిలెట్స్ బాగాలేకపోతే ముఖ్యంగా టాయిలెట్స్ బాగుండాలని చెప్పి ఆ టాయిలెట్స్ బండలేంచి కొత్త పైప్ లైన్ ఫిట్ చేసి కొత్త సింటాక్స్ ట్యాంక్స్ ఇచ్చి పైప్ లైన్ కనెక్షన్స్ అంతా మరమ్మతులు చేయించి మళ్ళీ సున్నాలు కూడా వేయించారు.
మన ఊరు మనబడి స్కీమ్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ స్కూల్ చూడటానికి బాగలేదని చెప్పి మాకు మొత్తం కలర్స్ పెంచి మా స్కూల్ అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ చాంద్ పాషా సారు, మాటూరి సరోజిని గారు, వీరు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ కదండి. హెల్పింగ్ హ్యాండ్స్. వారు కూడా ఏం చేస్తున్నారంటే మా పాఠశాలలోని అమ్మ నాన్న లేని వాళ్ళకి, లేదా అమ్మ లేనా నాన్న లేకపోయినా, లేదా చదువు బాగా చురుకుగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కూడా ఒక 15 మంది సెలక్షన్ చేసి వారికి ఎవ్రీ ఇయర్ 5,500 రూపాయల విలువైన విద్యా సామాగ్రిని ప్రతి నెల అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులకు వారు ప్రతి నెల మాకు అందజేస్తున్నారు. మరి ఈ బిగ్ హెల్ప్ సంస్థ ద్వారా మాకు ఏవి రమణారెడ్డి కళావేదిక నిర్మించడం జరిగింది. తర్వాత కృష్ణవేణి మేడం వాళ్ళ కొడుకు సూర్యప్రకాష్ గారు ఆధ్వర్యంలో మంచినీళ్ళ ట్యాంక్, లేదంటే మంచినీళ్ళ ట్యాంక్ శాంక్షన్ చేశారు. ఇంకా వారు మా పాఠశాల చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తారు. అదేవిధంగా ఈ పాఠశాల చదివిన పూర్వ విద్యార్థులు 2000 బ్యాచ్ వాళ్ళు బుచ్చిబాబు, శివ వీళ్ళంతా కలిసి ఒక 30 కుర్చీలు ఇచ్చారు సార్. గతంలో 86, 87 బ్యాచ్ వాళ్ళు, శ్యామ్ కుమార్ బ్యాచ్ వాళ్ళు ఒక 4 బీరువాలు ఇచ్చారు సార్. నేను మా బ్యాచ్లో గెట్ టుగెదర్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు నేను మా పాఠశాలకు హెల్ప్ చేయవలసినట్టుగా వాళ్ళందరూ సహృదయంతో చేస్తున్నారు సార్. ఇంకా చేస్తామని ముందుకు వస్తున్నారు సార్. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎవరు వచ్చినా సరే మేము సహాయ సహకారాలు తీసుకుంటాం సార్. మెయిన్ ఏంటంటే వాళ్ళు చదివిన పాఠశాల కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. ఇందులో వేరే ఏం లేదు. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా ఆహ్వానించి వాళ్ళు అడిగిన సమాచారం ఇస్తే వాళ్ళు మంచిగా సంతోషించి మా పాఠశాల చేస్తున్నారు. నేను అది ఏదైనా సరే వస్తు రూపాయలు అడుగుతాను సార్. ఏది కూడా మనీ రూపాయలు అడగట్లేదు సార్. మాకు ఫలాంది కావాలంటే అది చేసిస్తున్నారు సార్. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంతటి మంచి అవకాశాలు, సౌకర్యాలు, ఇంతటి మంచి టీచింగ్ ప్రొఫెషన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నటువంటి ఎస్విఆర్ ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో మనకి ఉండటం అనేది పైలాన్ కాలనీకి ఒక గర్వకారణం. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మ్యాక్సిమం ఈ యొక్క పాఠశాలలో చేర్పించి వారి పిల్లలకు అతి చక్కని విద్యని పొందగలరని చెప్పని నందికొండ వార్తా స్రవంతి కూడా భావిస్తూ ఆ కళాశాలని ప్రోత్సహించాలని చెప్పని కూడా నేను నందికొండ వార్తా స్రవంతి తరఫున నేను విన్నపం చేస్తూ ఉన్నాను. మరొక మాట చెప్తా అంటున్నారు సార్. మా దగ్గర ఈ కల్చరల్ యాక్టివిటీస్కి జిల్లా బాల్ భవన్ నాగార్జున సాగర్లో ఉంది. వాళ్ళ ద్వారానే నేను మన పిల్లలకు ఉచితంగా డ్రాయింగ్లో శిక్షణ, తర్వాత నృత్యంలో, జానపద గేయాల్లో శిక్షణ ఇస్తున్నాం సార్ ఉచితంగా. తర్వాత టైలరింగ్ కూడా, టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు మాకు వారి ఆ మిషన్లు కూడా మన దగ్గరికే తీసుకొచ్చి ఆ పిల్లలకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం సార్. మరి కరాటాలో శిక్షణ, ఆత్మరక్షణ కోసం మా ఆడపిల్లల కోసం ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశాల డబ్బులు పెట్టి చేస్తుంటే మన దగ్గర ఉచితంగా మేము అందజేస్తున్నామండి. ప్రతిదీ ప్రైవేట్ పాఠశాల ఏదైతే వసతులు ఉన్నాయో అందిస్తున్నాం. మరి ఈ లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్లో పిల్లలకి కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండటం కోసం కూడా మేము కంప్యూటర్స్ని మేము రన్ చేస్తున్నాం సార్. ఈ విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థికి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మరి గౌరవ తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. మరి ఎన్ఐఎంఎస్ ద్వారా స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం. తర్వాత మనకి ఏదైనా సరే గౌరవ తల్లిదండ్రులుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలని మీరు సహకరిస్తేనే అవుతుంది. మీ పిల్లలు మీరంతా ఇక్కడ చదివితేనే మా పాఠశాల అభివృద్ధి చెందింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు అనేది అలాంటిది లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ధీటుగా పనిచేస్తున్నాయండి. ఒకప్పటి లేకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము, మన స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తారు. మరి మన చైర్పర్సన్ మానస సుమన్ గారు, మరి వీరంతా స్థానిక నాయకులు, మరి అన్ని పార్టీల నాయకులు మాకు సహకరిస్తున్నారు సార్. అందరినీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇందులో పార్టీలకు అతీతంగా మా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నా సార్. అందరికీ మరి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నందికొండ వార్తా స్రవంతి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుందండి. మీకు కూడా కృతజ్ఞతలు సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మీ ద్వారా మా పాఠశాల యొక్క మంచి చెడులు మీరు మీ ద్వారా మా ప్రేక్షకులు చేయనట్టయితే వారు కొంతమంది మారినా మా పాఠశాలలకు ఈ సంవత్సరం స్ట్రెంత్ పెరగాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ యొక్క సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు విష్ణు గారు. ఈయన రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ వారు నిర్వహించినటువంటి ఉచిత
కంటి చికిత్సా శిబిరానికి 2వ విడత నిర్వహించినటువంటి శిబిరానికి హాజరై తన యొక్క క్యాటరాక్ట్ ఆపరేషన్ని శంకర నేత్రాలయలో వారు చేయించుకోవడం జరిగింది. దాని మీద మనతోటి ముచ్చటించడానికని చెప్పని మనం స్టూడియోకి పిలిపించాము. కాబట్టి వారితోటి 4 మాటలు మాట్లాడి ఎలా జరిగింది, ఏంటి ట్రీట్మెంట్ అన్న దాని మీద మనం మాట్లాడదామండి. నమస్కారం. నమస్తే విష్ణు గారు, చెప్పండి ఎలా అసలు మీ అనుభవాలు ఏంటి శంకర నేత్రాలయతోటి మన యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నార్త్ విజయపురి నాగార్జున గత నెల 23వ తేదీన అనుకోకుండా ఒక ఫేస్బుక్లో చూడటం జరిగింది. నాగార్జున సాగర్లో రోటరీ క్లబ్ వాళ్ళది కంటి మెడికల్ క్యాంప్ పడిందని చెప్పాను. అయితే మా మిత్రుడు అయినటువంటి ప్రసాద్ గారికి కన్సల్ట్ చేస్తే అవును పైలాల్లోనే మా స్టూడియో దగ్గరికి వచ్చేయమని చెప్పేసి అంటే వచ్చేసాము. ఇక్కడ చెక్ చేసిన తర్వాత 24వ తేదీ రైట్ బ్యాంక్లో డిగ్రీ కాలేజీ దగ్గరికి మళ్ళీ ఫర్దర్గా రమ్మని చెప్పేసి అంటే అక్కడికి అటెండ్ అయ్యాం. అక్కడికి అటెండ్ అయిన తర్వాత అక్కడ డాక్టర్స్ వాళ్ళు చెక్ చేసి క్యాటరాక్ట్ ఆపరేషన్ కంపల్సరీ చేయాలి, మరి మీరు చేయించుకోవటానికి విల్లింగా అని చెప్పి అన్నారు. బీపీ షుగర్ అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. బీపీ షుగర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసి కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ నుంచి నేను ప్రిపేర్ అని చెప్పేసి అంటే ఆ రోజు మధ్యాహ్నం 2:30కి వాళ్ళ బస్సులోనే శంకర్ నేత్రాలయ వాళ్ళ బస్సులోనే మేము 20 మంది పేషెంట్లమే ఒక ముగ్గురికి టోటల్ 2 కళ్ళు కనిపించే కనుక వాళ్ళకు 3 అటెండెంట్స్ ఉన్నారు. 23 మందితోటి ఇక్కడ నుంచి బయలుదేరి శంకర్ నేత్రాలయకి వెళ్ళాము. అక్కడ పోగానే మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని అడ్మిట్ చేసుకొని మంచి భోజనం పెట్టున్నారు. ఆ రోజు వెళ్ళిన రోజే మళ్ళీ 11 వరకు రకరకాల టెస్టులు చేస్తున్నారు. అదే రోజు రాత్రి 11కి టెస్టులు చేసి మళ్ళీ 11కి మాకు పడుకోవడానికి మంచి బెడ్లు పెద్ద విశాలమైనటువంటిది, అన్ని ఏ దోమలు ఎటువంటి లేదు, ఫుల్ క్లీనుడు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయో సేమ్ కార్పొరేట్ హాస్పిటల్, అది కార్పొరేట్ హాస్పిటల్ కానీ చారిటీ హాస్పిటల్ సేమ్ కార్పొరేట్ హాస్పిటల్. ఆ విధంగా మంచి ఇదైంది. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేపటం, అన్ని కార్యక్రమాలు చేసుకోమని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ 6 నుంచి టిఫిన్ మంచి బలవర్ధకమైన టిఫిన్, రుచికరమైన టిఫిన్, చాలా శుభ్రమైన టిఫిన్. ఆ డైనింగ్ హాల్ కానీ ప్రతి ఒక్కటి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటైజేషన్ కానీ చాలా శుభ్రత ఉంది హాస్పిటల్ మాత్రం. స్టాఫ్ ఎలా ఉన్నారు? స్టాఫ్ చాలా అసలు చేతులు ఎత్తి మొక్కాల్సినటువంటి స్టాఫ్ వాళ్ళు మాత్రం. టీనేజ్ పిల్లలు ట్రైనీస్ ఉన్నారు, అయిపోయిన తర్వాత వచ్చేసి రెగ్యులర్ బిఎస్సి నర్సింగ్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. పేరున ఎవరినైనా కూడా చులకనగా చూడరు, ఎవరినైనా కానీ తాతగారు అనే సంబోధిస్తారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ అనేది 60 వాళ్ళకు మాత్రం వస్తూ ఉంటది కనుక వాళ్ళు చిన్నపిల్లలే కనుక పెద్ద ఆడవాళ్ళనేమో అమ్మమ్మ గారు అంటారు, మగవాళ్ళని అందరినీ కూడా తాతగారు అని పిలుస్తారు. మమ్మల్ని తాతగారు అని అంటారా అని చెప్పి గొడవ పెట్టుకునే వాళ్ళు మార్గపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు చెప్పారు, తాతగారు మీకు 64 సంవత్సరాలు అండి, మిమ్మల్ని తాతగారు అనకపోతే ఏమనాలండి అని చెప్పి క్వశ్చన్ చేసింది ఒక నర్సు. మంచి ఆతిథ్యం ఇచ్చినారు. మంచిగా రకరకాల ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఐకి సంబంధించి అటువంటి ఐ టెస్టింగ్లు మొత్తం చేసి దగ్గర ఒక 20 రకాల యంత్రాల మీద మిషనరీ మీద మొత్తం రకరకాలుగా టెస్టులు చేసి అన్ని కోణాల నుంచి వాళ్ళు ఇది చేసిన తర్వాతనే ఆపరేషన్ సిద్ధమయ్యారు. మనకు కంటిలో వేయాల్సినటువంటి లెన్స్ కూడా ఎవరికి ఏది సూటబుల్లో అది క్వాలిటీ. నేను అప్పటికి నాకు మత్తు ఇచ్చినప్పుడు నాకు పెద్దగా తెలియలేదు, మన దగ్గర సెల్ ఫోన్స్ ఏమి ఉండవు. ఒక్కొక్క అక్షరం మననం చేసుకొని అది గుర్తుపెట్టుకొని వచ్చిన తర్వాత ఇదే ఫీల్డ్లో ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి నా మిత్రుడికి విజయవాడ అతనికి ఫోన్ చేసి పలానా లెన్స్ వేసారంటే మంచి లెన్స్ అని చెప్పారు. అందుకనే ఇంకోటి నాకు వేసినట్టు లెన్స్ కూడా ఫోటోసన్ లెన్స్, అది కూడా క్వాలిటీ లెన్స్, మంచి కంపెనీ లెన్సే కాకుండా ఫోటోసన్, లైట్ ఫోటోసన్ అనమాట. ఈ కన్నుతో చూస్తే రైట్ ఐ నాకు అయింది, రైట్ది లైట్గా స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది, లెఫ్ట్ది మామూలుగా న్యాచురల్గా కనిపిస్తుంది. అట్లా నాకు మొత్తం ఆపరేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఒక
45 మినిట్స్లో అయింది. ఆపరేషన్ మాత్రం ఒక 8-9 మినిట్స్లోనే అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 1 అవర్ 1.5 అవర్కే మళ్ళీ వేరే బృందం, డాక్టర్స్ బృందం వచ్చేసి మొత్తం చెక్ చేయటం అనేది అయింది. వాళ్ళు అది ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి చేసి పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్పినారు. దాని తర్వాత డ్రాప్స్ చేసి మమ్మల్ని పడుకోబెట్టారు. 3ంటికి తెల్లవారుజామున 3ంటికి లేపేసి అందరికీ, అంటే ఎండాకాలం కనుక ఐ ఆపరేషన్ ఇబ్బందికరమైన కనుక 5 o'clock కల్లా అక్కడ నుంచి డిస్పాచ్ చేయాలి, వాళ్ళ సొంత గ్రామాలకు పంపించాలి. ఎండ రాకముందే ఆ గ్రామాలకు చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ప్రిపేర్ చేశారు. మేము కూడా అట్లే 3 o'clock లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మాకు రావాల్సినటువంటి డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చినారు. ఈ స్పెట్స్, కొంతమందికి మెడిసిన్స్, ప్రతి ఒక్కరికి 2 రకాలు. ఒక రకం వాళ్ళ తత్వాన్ని బట్టి, ఐ పొజిషన్ని బట్టి 2 రకాల డ్రాప్స్ కానీ, ఒక రకం డ్రాప్స్ కానీ ఇచ్చినారు అట్లా. అయితే అక్కడ కూడా మన వాళ్ళు ఏంటంటే తెలియని తనంతో వాళ్ళకి 2 డ్రాప్లు ఇచ్చారు, మాకు 1 డ్రాప్ ఇచ్చారు అని గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో కూడా. తెలియక కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం నిజంగా దేవతలు వాళ్ళు. మీకు ఇటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా కానీ శంకర్ నేత్రాలయంలో ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పొజిషన్ వస్తే ఇది రోటరీ క్లబ్ ద్వారా లక్షణంగా వెళ్ళిపోయి చేయించుకోవచ్చు. అది నేను ఈ రోజుకి 15 రోజులు అయిపోయింది ఆపరేషన్ అయిపోయి. నేను ఆ రోజు నుంచి స్పెట్స్ తీయలేదు. నాకు విజన్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 27వ తారీఖు రోజు మాకు గురజాల్లో మెడికల్ క్యాంప్ ఉంది. ఈ ఆపరేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ కన్ను ఎట్లా ఉంది, ఏది పొజిషన్ అని. కన్ను నలపొద్దు అన్నారు. నెల తర్వాత నలపొచ్చు లేదో తెలియదు కదా, నెల వరకు అయితే నలపొద్దు అన్నారు. నలపకుండా ఉంటే మంచిది అని చెప్తారు. తర్వాత స్పెట్స్ కూడా విజన్ టెస్టింగ్ చేసేసి మళ్ళీ గ్లాసెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. 27వ తారీఖు పోతే మళ్ళీ గ్లాసెస్ అదంతా వాళ్ళే ప్రొవైడ్ చేసి 1 వీక్ తర్వాత రోటరీ క్లబ్ మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్సల్ చేస్తారన్నారు. అందుకని రోటరీ క్లబ్ ద్వారా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి నేను పోయి నేనైతే చాలా సంతృప్తికరంగా ఉన్నాను. అక్కడ హాస్పిటల్ కానీ, అక్కడ వాళ్ళు కానీ, సౌకర్యాలు కానీ అన్ని మెరుగుగా ఉన్నాయి. హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంది హాస్పిటాలిటీ. అందులో అసలు మన పేరును ఒక్కొక్కరు ఆ పిల్లలు గొంతు చించుకొని అలా 100 సార్లకు పైగా 1.5 డేలో 100 సార్లకు పైగా ఉచ్చరించాల్సిన పొజిషన్. ఆ టెస్ట్ కానీ, ఈ టెస్ట్ కానీ, ఆ డ్రాప్స్ కానీ, ఈ డ్రాప్స్ కానీ చాలా ఓపిక, పేషెన్స్ కలిగినటువంటి స్టాఫ్ ఉంది అక్కడ. చాలా శుభ్రతగా కూడా ఉంది. మీరు ఇటువంటి అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోమని చెప్పి నేను నందికొండ వార్తా శ్రవంతి తరఫు నుంచి చెప్తాను. అయితే మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయపురి నాగార్జున సాగర్ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయిపోయింది. వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత రైట్ బ్యాంక్ మన యాక్చువల్గా ఇది ఆంధ్రాకి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే తెలంగాణకు సంబంధించినటువంటి రైట్ బ్యాంక్ పైలాన్ హిల్ కానీ వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళ బస్సు వాళ్ళకు ఉన్నటువంటి పరిధి రైట్ బ్యాంక్ వరకే కనుక అక్కడ డ్రాప్ చేసి ఉన్నారు. అక్కడికి మన వాళ్ళు ఏదంటే పైలాన్ వాళ్ళు ఎక్కువ మంది ఉండే మామూలు ఇక్కడ డ్రాప్ చేయమని కొద్దిగా ఒత్తిడి చేశారు కానీ డ్రైవర్ దానికి సంసిద్ధత చేయలేదు. డిస్టిక్ స్టేట్ మారిపోయిందంటే 12,000 రూపాయలు మళ్ళీ ట్యాక్సేషన్ కట్టాలి, అది సాధ్యం కాదమ్మా అని చెప్పి అన్నారు. రైట్ బ్యాంక్లో వెళ్తే మన రోటరీ క్లబ్ మెంబర్స్, సెక్రటరీ వాళ్ళందరూ వచ్చేసి కార్లలో అందరినీ ఇక్కడికి 20 మందిని ఇక్కడికి తరలించారు. రోటరీ క్లబ్ మెంబర్సు వాళ్ళ యొక్క సహకారం బాగుంది. ఆ ఎండలో వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, ఏసీలలో పడుకునేటోళ్ళు. ఇన్నోవా కార్లు తీసుకొని వచ్చేసి పేషెంట్లను ఎక్కించుకొని రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళేదా వాళ్ళ సంస్థ కోసము చేయాలనుకున్నారు, వాళ్ళ సంస్థ కోసం వాళ్ళు చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీ యొక్క సమయాన్ని కేటాయించి మా ద్వారా మీకు జరిగినటువంటి ఆపరేషన్ ఏ విధంగా అయిందన్నది మా ప్రేక్షకులకు చెప్పినందుకు మీకు మా కృతజ్ఞతలు. చాలా శుభప్రదంగా జరిగింది. చెప్పులు ఇప్పండి ఆడవుతాను.
అందరు వచ్చేటట్టు కూడా కొంచెం దిగండి 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 ఇల్లు 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 దిగండి మేడం దిగండి అది నా మేడం చేతితో పట్టుకోండి ఫోటో థ్రెడ్ పట్టుకోండి ల్యాండ్స్కేప్ ఒకటి అడ్డం మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది మరియు నందికొండ పట్టణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం జరుపుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది అనేక త్యాగాలు, పోరాటాలు మరియు ప్రజల ఆకాంక్షల ఫలితం. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల రంగాలలో విశేష పురోగతి సాధించింది. అదే స్ఫూర్తితో నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పరిశుభ్రతను కాపాడడం మరియు పట్టణాభివృద్ధికి కృషి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మనమందరం కలిసి నందికొండను మరింత పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, అభివృద్ధి చెందిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ. నందికొండ ప్రజలందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. నందికొండ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నందికొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ మరియు 33 జిల్లాల్లో ఉన్నటువంటి నా తెలంగాణ ఉద్యమకారులందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ కూడా జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి
మున్సిపాలిటీ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడింది. ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాల సైతం పణంగా పెట్టి పోరాడారు. అమరవీరులందరికీ జోహార్. జై తెలంగాణ. జై తెలంగాణ. నా పేరు చిట్టిమల్ల సైదులు అండి. నేను నందికొండ మున్సిపల్ కమిషనర్గా నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంత ముందుకు ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ ఐజా మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నిన్న నందికొండ మున్సిపల్ ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. నందికొండ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని నేను కూడా నా వంతు సహకారం అందిస్తానని నందికొండ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీను నాయక్. నేను నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. నాగార్జున సాగర్ ప్రాంత ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించినారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసము విద్యార్థులు, యువకులు మరియు విద్యావంతులు, వివిధ ఉద్యోగస్తులు మరియు వివిధ సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ఎంతో శ్రమతో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, కొత్త రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రము ప్రతి విషయంలో కూడా విద్య, ఉద్యోగ మరియు నిధులు, నియామకాల విషయంలో ఎంతో అభివృద్ధితోటి ముందుకు పోతూ ఉన్నది. సేమ్ ఇట్లనే భవిష్యత్తులో కూడా మన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అట్లనే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విద్యార్థులు మరియు యూత్ దయచేసి ఎవరు కూడా మద్యపానానికి కానీ ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, అట్లనే ట్రాఫిక్ రోడ్డు నియమాలు కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కె సతీష్. నేను నూతనంగా విజయపూర్ టౌన్కి సబ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముందుగా మన విజయపూర్ టౌన్ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా కోరుకునేది విజయపూర్ టౌన్ ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి జరగకుండా విజయపూర్ టౌన్లో మాకు సహకరించి సక్సెస్ఫుల్గా అందరు ఫ్రెండ్లీగా ఉండాలని మన విజయపూర్ టౌన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం తొలి దశలో 1969లో స్టార్ట్ అయ్యి మలి దశలో మళ్ళా మన ఈ రాష్ట్రాన్ని 2014లో ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు త్యాగ ఫలితం వల్ల సాధించుకోవడం జరిగింది. 2014 నుంచి ఆవిర్భావం తర్వాత మనం అన్ని రంగాలలో ఐటీ కానీ వ్యవసాయంలో కానీ కొత్త కొత్త మార్పులతోటి మనం ఒక దేశంలోనే ఒక రోల్ మోడల్గా మన తెలంగాణ దూసుకుపోతున్నది. ఇదే విధంగా మున్ముందు కూడా మనం అన్ని రంగాల్లో విజయం సాధించి ఒక తెలంగాణని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.